హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో దయచేసి మీరు నా వీడియో చివరి చూడండి. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు నలుగురు పైన సీరియస్ కాబోతున్నారు. అది సంజన, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, అలాగే మన తనుజ పైన. అదేవిధంగా రెండు ఎల్లో కార్డ్స్ ఒక రెడ్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఒకటి దివ్యనికిత, ఇంకొక ఎలిమినేషన్ రౌండ్ సంజన గారు, సుమన్ శెట్టి. ఈ ముగ్గురుట్లో ఇద్దరైతే 100% వెళ్ళబోతున్నారు. ఒకటి సాటర్డే ఎపిసోడ్ ఒకరు ఎలిమినేట్ అవుతారు, సండే ఎపిసోడ్ ఒకరు ఎలిమినేషన్ కాబోతున్నారు. అలాగే ఈరోజు టీఆర్పీ బద్దలయ్యే ఎపిసోడ్ కాబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఈరోజు భారీ ట్విస్టులు ప్లాన్ చేయబోతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు వచ్చినటువంటి క్యాప్టెన్సీ రద్దు చేసి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ చేయబోతున్నారు. కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ అలాగే నాగార్జున మామ ఇద్దరు భారీ షాక్ ఇవ్వబోతున్నారు. అలాగే కళ్యాణ్ పడాలకు ఈరోజు ఎపిసోడ్ చాలా ప్లస్, అలాగే తన మైలేజ్ని పెంచే ఎపిసోడ్ కాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. కళ్యాణ్ పడాల క్రేజు పెంచే ఎపిసోడ్ ఈరోజు కాబోతుంది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పండగ చేసుకోండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలకి ఈరోజు ఎపిసోడ్తో కళ్యాణ్ పడాల విన్నర్ ఫిక్స్ కాబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడే విన్నర్ డిసైడ్ చేసే ఎపిసోడు. నాగార్జున గారు ఎంత ఎలివేషన్ ఇవ్వబోతున్నారు కళ్యాణ్ పడాల కంటే అంత ఎలివేషన్ ఇవ్వబోతున్నారు. అది మీరు ఎపిసోడ్ చూడండి, క్లియర్ కట్గా మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల వచ్చే లాభం ఏంది బ్రో అంటే, బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి, మీకు అన్ని అప్డేట్లు తెలిసినట్లే. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. హాట్స్టార్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాల కొనసాగుతుండో, అలాగే సెకండ్ పొజిషన్లో తనుజ కొనసాగుతుంది, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ కొనసాగుతుండో, అలాగే మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో ఉండు, మిస్ కాల్స్లో ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉండు, థర్డ్ పొజిషన్లో తనుజ ఉంది. అదేవిధంగా ఈరోజు రెడ్ కార్డు ఎల్లో కార్డ్స్ ఇవ్వబోతున్నారు. రెడ్ కార్డు డిమాన్ పవన్ కళ్యాణ్ పడాలు గొంతు పట్టుకుని కాబట్టి రెడ్ కార్డు డిమాన్ పవన్కి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 2 ఎల్లో కార్డ్స్ సంజన గారు రీతు చౌదరి గొడవల్లో సంజన గారు కొన్ని లూజ్ వర్డ్స్ కొన్ని బూతు మాటలు మాట్లాడడం వల్ల సంజన గారికి ఎల్లో కార్డు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కళ్యాణ్ పడాలు కూడా ఎల్లో కార్డు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే తను అగ్రెసివ్ అయ్యాడు, అదేవిధంగా ప్రాపర్టీని తన్నాడు కాబట్టి ఆ విషయంలో కళ్యాణ్ పడాలకు ఎల్లో కార్డు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిన్న క్యాప్టెన్ టాస్క్లో డిమాన్ పవన్ కింద పడ్డ తర్వాత కూడా అంటే బ్యాక్ పెయిన్ తోటి కింద పడ్డ కూడా అలా ఎలా గేమ్ కంటిన్యూ చేస్తావు నువ్వు, అదేవిధంగా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ మన క్యాప్టెన్ అని చెప్పి అదే అలా ఎలా చెప్తామని చెప్పి తనుజ గారు కూడా క్లాస్ స్పీక్ అయిపోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈరోజు టీఆర్పీ షో కాబోతుంది. ఈరోజు టీఆర్పీని బద్దలు కొట్టాలని చెప్పి, అలాగే బిగ్ బాస్లో ఎలిమినేషన్లో కూడా భారీ ట్విస్టులు ఇవ్వబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఉన్నది ఇంక 20 రోజులు కాబట్టి ఈ 20 రోజులు ప్రతిరోజు ఒక టీఆర్పీ స్టంట్ చేసి ఎలాగైనా సరే ఈ బిగ్ బాస్ 9ని సూపర్ హిట్ చేయాలని చెప్పి బీబీ టీం అలాగే నాగార్జున గారు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్కు టీఆర్పీ అనేది లాస్ట్ వీక్ 11.4 వచ్చింది. ఇది భారీ టీఆర్పీ. తమిళ్ బిగ్ బాస్కి రాలేదు, హిందీ బిగ్ బాస్కి రాలేదు, కన్నడ బిగ్ బాస్కి రాలేదు, మలయాళ బిగ్ బాస్ కూడా రాలేదు. ఈ 5 లాంగ్వేజ్లో మన తెలుగు లాంగ్వేజ్కి మాత్రమే 11.4 టీఆర్పీ రేటింగ్ అనేది రావడం జరిగింది. ఎలాగైనా సరే ఈరోజు టీఆర్పీని 14 to 15 తీసుకెళ్ళాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈరోజు మొత్తము కళ్యాణ్ పడాలని గ్రాఫ్ పెంచే ఎపిసోడ్ కాబోతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే డిమాన్ పవన్కు రెడ్ కార్డ్ ఇచ్చే విషయము అది ఆ డిసిషన్ అనేది కళ్యాణ్ పడాల చేతుల్లో పెట్టారని చెప్పి ఆ కళ్యాణ్ పడాల ఎలాగో డిమాన్కు రెడ్ కార్డ్ ఇవ్వద్దని చెప్తాడు కాబట్టి ఆ విధంగా కళ్యాణ్ పడాల మంచివాడు అని చెప్పి ముద్ర చేసేలా, అలాగే కళ్యాణ్ పడకు చాలా ప్లస్ అయ్యే ఎపిసోడ్ చేసేలా చాలా డిసిషన్లు తీసుకోబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు అయితే చాలా రసవత్తమైన ఎపిసోడ్ ఉండబోతుంది. అలాగే ప్రోమో అనేది 3 నుంచి 4 మధ్యలో ప్రోమో రాబోతుంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు డబుల్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారంటే ఓటింగ్ అనాలిసిస్ పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ 33%, తనుజ ఓటింగ్ 29%, ఇమాన్యుయల్ ఓటింగ్ 11%, అలాగే డిమాన్ పవన్ ఓటింగ్ 9%, బర్నీ ఓటింగ్ 6%, సుమన్ శెట్టి ఓటింగ్ 6%, సంజన ఓటింగ్ 6%, 5% అనేది మన దివ్యనికిత ఓటింగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సుమన్ శెట్టి, సంజన గారు, దివ్యనికిత
వీళ్ళ ముగ్గురు లోపల ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. సాటర్డే ఎపిసోడ్ ఒకరు ఎలిమినేట్ అవుతారు, అలాగే సండే ఎపిసోడ్ ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. సో ఓవరాల్గా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే దివ్య నిఖిత సంజన గారు వీళ్ళిద్దరు ఎలిమినేట్ కాబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.